నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ. ఈరోజు మనం కోవిడ్ గురించి మాట్లాడుకుందాం. అసలు కోవిడ్ కొత్తగా వస్తుంది అని పేపర్లో, మీడియాలో ఇదంతా చూస్తున్నాం. వాస్తవానికి కోవిడ్ కొత్తగా రావడం అంటూ ఏం లేదండి. 2020 సంవత్సరం, 2021 సంవత్సరంలో కోవిడ్ ఏదైతే వచ్చిందో అది చాలా తీవ్ర రూపంలో వచ్చింది. కానీ ఆ తర్వాత కోవిడ్ మనల్ని వదిలి వెళ్ళిపోలే, అది మనతోనే ఉంది. కాకపోతే ఆ తీవ్రత ఏదైతే ఆ వైరస్లో ఉండే విరులెన్స్ తగ్గిపోయి మన చుట్టూనే ఉంటూ ఉంది. సో 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఏదైతే జలుబు దగ్గులు వచ్చాయో అందులో సుమారుగా 15-20% ఇన్ఫెక్షన్స్ కోవిడ్ వల్ల వచ్చినవే. కానీ మనం టెస్టులు ఏమి చేయకపోవడం వల్ల అది కోవిడ్ లేదు అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఏదో వేరియంట్, చైనాలో ఒక వేరియంటో, సింగపూర్లో ఒక వేరియంటో వచ్చిందని నేను పేపర్లో చదువుతున్నాం. ఈ కొత్త వేరియంట్లు రావడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. సో అది ఇంకో సంవత్సరం పోతే ఇంకో కొత్త వేరియంట్ వస్తూ ఉంటుంది. కానీ అది కొత్త వేరియంట్లు వచ్చినాయి, కోవిడ్ మళ్ళీ వచ్చింది అని మనం ఏ రకంగానూ భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే, ఇన్ఫెక్షన్ వస్తే కనుక అందులో 10% కానీ అంతకన్నా ఎక్కువ మంది ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉందంటే ఆ జబ్బు తీవ్రత చాలా ఎక్కువ ఉన్నట్టు. అటువంటి సమయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా మామూలుగా అందరికీ వచ్చినట్టుగానే జలుబులు, దగ్గులు వచ్చి 2-3 ట్యాబ్లెట్స్తో కానీ అసలు మందులే లేకుండా తగ్గిపోతూ ఉంటే అది అందరికీ వచ్చినా కూడా ఎటువంటి నష్టం జరగదు. అయితే జాగ్రత్త పడాల్సింది ఎవరు అంటే కొంచెం హై రిస్క్ పాపులేషన్. ఎవరు హై రిస్క్ పాపులేషన్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, అటువంటి వాళ్ళు కొంచెం శుభ్రత, మాస్క్ వేసుకోవడం ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కానీ మామూలు మనుషులు, యాక్టివ్గా తిరిగే మనుషులు మాస్క్ వేసుకోవడం వల్ల కూడా పెద్దగా లాభం ఏమీ ఉండదండి. జబ్బు వచ్చిన వాళ్ళు మాస్క్ వేసుకుంటే ఆ తుంపర్లు పక్క వాళ్ళ మీద పడి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి మాస్క్ వేసుకోవాలి. కానీ జబ్బు లేని వాళ్ళు మాస్క్ వేసుకున్నా కూడా దానివల్ల పెద్దగా లాభం ఏమీ ఉండదు. సో ఇది ఏ రకంగానూ ప్రమాదకరమైన వైరస్గా ఇప్పటి వరకు అయితే దాని ప్రభావం చూపించట్లా. దీని గురించి ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే జబ్బు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలతో వస్తుంది? జ్వరము, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, నీరసం, కొన్నిసార్లు విరోచనాలతో వస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ సీజనల్గా వచ్చే జబ్బులు లానే ఉంటాయి. కానీ మనం భయపడాల్సింది ఎప్పుడు అంటే ఆ ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు. తీవ్రంగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఆయాసం, బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్ వరకు నడిచేటప్పటికి గుండె బరువు ఎక్కడం, ఆయాసం రావడం, లేదా మనిషి స్పృహలో సరిగ్గా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఫిట్స్ రావడం, లేదంటే జాండీస్ రావడం లాంటివి జరిగితే మనం దాన్ని తీవ్రంగా పరిగణించాలి. అటువంటి సమయాల్లో ఒక్కసారి కూడా ఆలోచించకుండా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి.